అంశం పైన ఎందుకని వివాదం వచ్చింది అన్నప్పుడు ఇందులో జర్నలిస్టుల అక్రమ అరెస్టులు అనే అంశం ముందుకొచ్చింది. అంటే ఆ అరెస్ట్ చేసిన తీరు, ఇప్పుడు ఒక కథనాన్ని మీడియా ప్రసారం చేసింది, ఆ కథనం బాగా లేనప్పుడు ఖచ్చితంగా చట్టం పరిధిలో ఏ చర్యన తీసుకోవచ్చు. ఎందుకంటే మీడియాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది, కానీ ఆ భావ ప్రకటన స్వేచ్ఛ పైన సహేతుక ఆంక్షలు విధించే అధికారం రాజ్యానికి ఉంటుంది. ఇదేమీ పబ్లిక్ ఇష్యూ కాదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రజా సమస్య కాదు. ఒక అంశం పైన ప్రభుత్వానికి అభ్యంతరం ఉండొచ్చు, పోలీస్ వ్యవస్థకు అభ్యంతరం ఉండొచ్చు, సమాజానికి అభ్యంతరం ఉండొచ్చు. లేదు, ఆ సదరు మీడియా సంస్థ మేము ఆల్రెడీ ఉపసంహరించి అపాలజీ కూడా చెప్పాము, అయిన తర్వాత కూడా ఏంటి చర్యలు అనేది ఆ మీడియా సంస్థ ప్రశ్న. ఆ అంశము ఆ కథనము చుట్టూ ఉన్నటువంటి చట్టపరమైన అంశాలు ఒక ఎత్తు అయితే, జర్నలిస్టులను రాత్రిపూట వెళ్ళి ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయాల్సినంత కొంపలు మునిగి వ్యవహారం ఏమి ఉండదు కదా. వాళ్ళు ఎక్కడ దొరకకుండా ఎక్కడ పోతారు? ఇప్పుడు ఏమైంది, కోర్టులో వెంటనే బెయిల్ ఇచ్చారు కదా. సో ఈవెన్ రిమాండ్ కూడా ఇవ్వలేదు కదా. అందువల్ల మాకు అర్థం కావాల్సింది, అందులో మీడియా అనే సంస్థ చాలా కాంప్లెక్స్ ఆర్గనైజేషన్, వందల సంఖ్యలో పనిచేస్తుంటారు. ప్రతి అంశము మేనేజ్మెంట్ దృష్టిలో ఉండాలని లేదు, ఉండకూడదని కూడా లేదు. అలాగే మీడియాలో ఆర్గనైజేషన్ లీడ్ చేస్తున్న వారికి తెలియాలని లేదు, తెలియకుండా ఉండాలని కూడా లేదు. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అందువల్ల దానిపైన ఇన్వెస్టిగేషన్ జరిపి ఈ స్టోరీ ఎలా వచ్చింది, సోర్స్ ఏంటి, ఇది యాక్సిడెంటల్గా వచ్చిందా, డెలిబరేట్గా వేశారా, ఇంటెన్షనల్గా వేశారా, ఆ కథనం వేయడము చట్టరీత్యా అనంగీకారమా, వీటిపైన విచారణ వరకు అభ్యంతరం ఏమీ లేదు ఎవరికి కూడా. ఎందుకంటే ఆ కథనం సటన్లీ బ్యాడ్ టేస్ట్, అందులో అనుమానమే లేదు. నేను కూడా ఆ కథనాన్ని చూశాను. ఆ కథనం అభ్యంతరకరంగా ఉన్నమాట నిజం, కొంత హద్దులు దాటి ఉన్నమాట నిజం, దాంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. దానిపైన విచారణ జరిపి చట్టానికి లోబడి చర్యలు తీసుకోవడం వేరు. కానీ ఆ మీడియా సంస్థను పైకి రోజుకు ఒక 4-5 సార్లు వచ్చి అక్కడ మీ సర్వర్లు ఎత్తుకపోతాం, డిస్క్లు ఎత్తుకపోతాం అనే ఒక ఛానల్లో ఒక భయభ్రాంతులను కలిగించేటువంటి చర్యలు తీసుకోవడం, మీకు జర్నలిస్టుల పైన అరెస్టులు, రాత్రిపూట నిర్బంధాలు, ఇదేంటంటే దీన్ని చిల్లింగ్ ఎఫెక్ట్ అంటారు, డాక్టర్ ఆఫ్ చిల్లింగ్ ఎఫెక్ట్. అంటే ఇంకెవరు వార్తలు ప్రసారం చేయకూడదు అనే ఒక భయోత్పాతాన్ని క్రియేట్ చేయడం ఉంటారు. అది ప్రజాస్వామ్యంలో అంగీకారం కాదు. ప్రజాస్వామ్యం అనేలో సెన్సిటివ్ బ్యాలెన్స్ ఉంటుంది ప్రభుత్వానికి, రాజ్యానికి, మీడియాకు. మీడియా స్వేచ్ఛను కాపాడాల్సి ఉంటుంది. ఎక్కడైనా మీడియా విశృంఖలత్వాన్ని ప్రదర్శిస్తే దాన్ని నియంత్రించే అధికారం రాజ్యానికి ఉంటుంది. సో అందువల్ల ఆ టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్ను ప్రభుత్వము, రాజ్యము పాటించాలి. ఈ రెస్పాన్సిబుల్ జర్నలిజాన్ని మీడియా పాటించాలి. అంటే మీడియా హద్దులు లక్ష్మణ రేఖను దాటకూడదు, రాజ్యము లక్ష్మణ రేఖను దాటకూడదు. రాజ్యాంగం 2 వ్యవస్థలకు, 4th ఎస్టేట్కు, అలాగే కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండ్ ఎగ్జిక్యూటివ్కు కూడా ఆ లక్ష్మణ రేఖను రాజ్యాంగమే గీసింది. సో అనేక సుప్రీంకోర్టు తీర్పులు కూడా గీసింది. అందువల్ల కథనం పైన వైఖరి వేరు, ఆ జర్నలిస్టుల పైన అరెస్టులు చేసిన తీరు, వ్యవహరించిన సరళి వేరు. కథనం పైన విచారణ జరపచ్చు, ఆ కథనంలో చట్టరీత్యా అభ్యంతరకరమైన ఉంటే చట్టపరమైన ప్రక్రియకు ఎవరికీ అభ్యంతరం లేదు, అభ్యంతరం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ అదే సమయంలో ఆ పేరుతో మేము ఒక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తాం, ఎవరిని మాట్లాడకుండా చేస్తాం, ఏ విచారణలో దోషులను తేలకపోయినా కూడా జర్నలిస్టులను లోపలేస్తాం, రాత్రిపూట వాళ్ళ ఇళ్లలో పోతాం, ఇది సరైనటువంటి చర్య కాదు డెమోక్రసీలో. సో నేనేమి ఆ కథనాన్ని సమర్థించడం లేదు, కథనాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరము సమర్థించము, అది అంగీకరించే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆ సదరు మీడియా సంస్థనే క్షమాపణ చెప్పిన తర్వాత ఇక ఆ కథనాన్ని ఎవరు సమర్థిస్తారు? ఇక ఆ కథనం పైన ఇతర మీడియా సంస్థల్లో వచ్చేటువంటి రకరకాల వ్యాఖ్యానాలతో నాకేమీ సంబంధం లేదు. నేను మీడియాల మధ్య జరిగే వారిలో నేను ఇంటర్ఫియర్ కాదలుచుకోలేదు. నా వరకు నేను చెప్పేది, జర్నలిజానికి హద్దులు ఉంటాయి, రాజ్యానికి హద్దులు ఉంటాయి. మీడియా అయినా, రాజ్యమైనా, ప్రభుత్వమైనా రాజ్యాంగ పరిధిలో పనిచేయాలని మాత్రమే చెప్పగలను.